మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ తలసేమియా దినోత్సవం నిర్వహించారు. దీనిలో భాగంగా ఐబీ చౌరస్తా వరకు తలసేమియా బాధితుల కోసం ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా 18 సంవత్సరాల నుంచి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తలసేమియా బాధితులకు 15 రోజులకు ఒకసారి దాతల సహాయంతో రక్తదానం సేకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో 821 మంది తలసేమియా బాధితులు ఈ వ్యాధి బారిన పడ్డారని తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తదానం చేసి వారి ప్రాణాలను కాపాడుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు తెలిపారు. నేను మంచిర్యాల డివిజన్కి డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓగా చేస్తున్నాను. అదేవిధంగా ప్రోగ్రామ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్గా చేస్తున్నాను. ఈరోజు వరల్డ్ తలసీమియా డే అంటే వరల్డ్ లెవెల్లో కూడా ప్రతి వ్యాధిని కూడా నిర్మూలించాలి, ఎలిమినేట్ చేయాలి అనే టార్గెట్స్ అనేవి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి టార్గెట్స్ ఎందుకు పెడుతుంది అంటే డిసీజెస్ మనము ప్రివెంటివ్ లెవెల్లోనే మనము రాకుండా చేసుకోవాలన్నమాట. అలాగే ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మన పిఓ గారు చెప్పిన విధంగా మనం 2023 నుంచి కూడా ఈ మనకి టీ హబ్ స్టార్ట్ అయినది. అప్పటి నుంచి కూడా ఈ టెస్టులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. మెయిన్గా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి గర్భిణీ స్త్రీకి కూడా మన జిల్లాలోనే కాకుండా తెలంగాణ స్టేట్ అంతా కూడా గర్భిణీ స్త్రీకి నమోదైన వెంటనే కూడా కొన్ని టెస్టులు చేపిస్తాము. నేను మంచిర్యాల అందరికీ కాసర్ల రంజిత్ కుమార్, నేను తలసేమియా పేషెంట్ని. తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతి 15 డేస్కి ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్ నుంచి ఆరోగ్యశ్రీ ద్వారా మాకు ప్రతి నెల 15,000 రూపాయల మందులు ఉచితంగా వస్తున్నాయి. అలాగే ఈ వ్యాధి మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సాధించి వ్యాధి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అనేసి అందరికీ HbA2 టెస్టులు చేసి వ్యాధిని నిర్మూలించడానికి సహాయం చేస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ పెళ్లికి ముందు HbA2 టెస్ట్ చేసుకొని వ్యాధి బారిన పడొద్దని కోరుకుంటున్నాను.